మెచ్చి కాపాడినావు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెంలో శ్రీ గంగపరదేశమ్మ ఆశ్రమం వద్ద ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సంఘ సేవకుడు దుర్గామాత ఆరాధకుడు గురుభవానీ ఎస్డి గ్రూప్ అధినేత కాన్రేగుల శ్రీరామ్ మద్దాల శ్రీను భవానీ భక్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా గంగపరదేశమ్మ ఆశ్రమం వద్ద కనీవిని ఎరుగని రీతిలో తోడపెద్దు సేవలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ తోడపెద్దు సేవలో అనకాపల్లి జిల్లా నలుమూలల నుంచి తోడుపెద్దులు తీసుకుని వచ్చి అత్యంత ఘనంగా గరిడీ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ గరిడీలను వీక్షించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గురుభవానీ కాన్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని అనకాపల్లి గవరపాలెం గంగిరేవి చెట్టు వద్ద శ్రీ గంగపరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమం వారి ఆధ్వర్యంలో చండీయాగ మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతున్నాయన్నారు. అందులో భాగంగా ఎప్పుడూ ఎక్కడా చేయని విధంగా ఒకచోట 6 రకాల తోడుపెద్దుల సేవ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ తోడుపెద్దు సేవలో 6 గ్రామాల్లో నుంచి వచ్చి పాల్గొన్నాయని, వీరందరూ కూడా మాకు చాలా ఆనందం కలిగించారన్నారు. అలాగే ఈ 6 తోడుపెద్దుల సేవలు కూడా ఒకరికి ఒకరు పోటీగా ఈ యొక్క భజనలను చక్కగా నిర్వహించారని, వారందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా ఎప్పుడూ కూడా వినని రీతిలో మంగళహారతి పాటని చాలా చక్కగా పాడారని, దశావతారాలను 10-12 నిమిషాల్లో హారతి రూపంలో వినిపించడం జరిగిందని, వీరి యొక్క కృషికి మా పేటకం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అదేవిధంగా తోడపెద్దు గరిడి మాస్టర్ మాట్లాడుతూ ఈ రోజు ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క సేవలను చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉందని, మాకు ఈ అవకాశం కల్పించిన కాన్రేగుల శ్రీరామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ రోజు ఇక్కడికి 6 గరిడీలు వచ్చాయని, ప్రతి గరిడి కూడా పోటాపోటీగా జరిగాయని, ఈ కార్యక్రమం ఇంత బాగా జరుగుతుందని మేము కూడా ఊహించలేదని, కార్యక్రమం చాలా బాగా జరిపించారన్నారు. అలాగే ఎప్పుడు కూడా ఇలానే జరుపుతూ ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కె సుబ్బు, కె వెంకట, బి వర, వి మహేష్, ఎం గోపి, బి ఆది, ఎం సుబ్బు, పి యుగంధర్, కె సాంబా, బి గంగాధర్, డి కుమార్, కె శంకర్రావు, శ్రీ గంగపరదేశమ్మ ఆశ్రమం భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. జై భవానీ, జై జయ భవానీ. 2023 చండీయాగ మహోత్సవాల భాగంగా మా యొక్క శ్రీ గంగపరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమం వద్ద గంగిరేవి చెట్టు వద్ద ఈరోజు మరి 6 రకాల మరి తోడపద్ది సేవల్ని మేము ఇక్కడ నిర్వహించడం జరిగింది. అలాగే కొండకర్ల నుంచి మన స్వాములందరూ వచ్చారు. అలాగే గవరపాలెం మరి ఇతర గ్రామాల నుంచి కూడా మొత్తం మీద 6 గ్రామాలు ఇక్కడికి ఈ తోడపద్ది సేవల్లో పాల్గొన్నాయి. మరి వీళ్ళందరూ కూడా మాకు చాలా ఆనందాన్ని కలిగించారు. ఎందుకంటే మరి ఈ మధ్య ఈ చుట్టుపక్కల ఎక్కడా చూడని విధంగా మేము ఈరోజు ఒకే చోట 6 తోడపెద్ద సేవలు నిర్వహించడం జరిగింది. మరి ఈ 6 తోడపెద్ద సేవలు కూడా ఒకరికొకరు పోటీగా మరి వాళ్ళైతే ఈ యొక్క భజన్ని చాలా చక్కగా నిర్వహించారు. వాళ్ళందరికీ మేము చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు సహకరించినటువంటి మరి ఈ ఆర్గనైజర్ తరఫున లక్ష్మణరావు గారికి మేము ఈ యొక్క బాధ్యతను మేము అప్పచెప్పాం. మరి ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా సక్రమంగా మాకు తీర్చిదిద్ది మాకు ఎంతో ఆనందం కలిగించారు. వారందరికీ కూడా మా పీఠం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఈ మంగళహారతి పాట నా జీవితంలో నేనైతే మొదటిసారి వినడం. వీళ్ళైతే ఈ దశావతారాలని మాకు ఒక 10-12 నిమిషాల్లోని ఈ హారతి రూపంలోని మాకు వినిపించడం జరిగింది. మరి వీళ్ళంతా మరి ఏ విధంగా కంఠస్థ పెట్టి ఎక్కడ ఒక్క అక్షరం కూడా పొల్లిపోకుండా ఎలా వివరించారో మాకైతే అర్థం కాలేదు. మరి ఒక్కరే ఇదంతా ఒక 10-12 నిమిషాలు చెప్పడం అంటే అది చిన్న విషయం కాదు. మరి వీళ్ళ కృషికి మా యొక్క పీఠం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై భవానీ, జై జయ భవానీ. గౌరవనీయులైన
శ్రీరాములు గారికి, అలాగే అనకాపల్లి జిల్లా గవరపాలెం మరి ఈ సేవలు చేసినందుకు మాకు చాలా ఉత్సాహంగా ఉంది. అలాగే వెంకటాపురం, కొండకర్ల, పెదరాంచం మందిరం అనకాపల్లి, చినరాంచం మందిరం అనకాపల్లి, అలాగే మునగపాక మండలం ఎర్రంకిగోరెడ్డి వచ్చింది. ఈ 6 గడిలు కూడా వాడరపల్లి, నెక్స్ట్ మొత్తం 6 గడిలు వచ్చాయి. ఈ 6 గడిలు కూడా చక్కగా చేశారు. ఈ రకంగా చేస్తారని నేను అనుకోలేదు, కానీ చాలా బాగా చేశారు శ్రీరామ్ గారు. అలాగే ఇలాగ ఇప్పటికి కూడా ఎప్పుడు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంత మంచిగా చేశారంటే నేను ఇప్పటికి కూడా మరవలేకపోతున్నాను. ఈ పోటీగా ఎవరి కాలు బాగానే చేశారు. దీని గురించి ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇలాగ పెడతారని నేను కోరుకుంటున్నాను. ఇంతటితో సమాప్తం.